9వ రోజు యుద్ధం మరింత క్రూరంగా మారిన రోజు. బాణాల మంచంపై ఇంకా జీవించి ఉన్నాడు భీష్ముడు. కాని సేనాధిపత్యం ఇప్పుడు ద్రోణాచార్యుడి చేతుల్లో ఉంది. దుర్యోధనుడి యొక్క ఆజ్ఞ, యుధిష్ఠిరుణ్ణి బంధించండి అని. సూర్యోదయం రక్తవర్ణంగా కనిపించింది. గాలికూడా యుద్ధవాసనతో నిండిపోయింది. కౌరవ సైన్యం ఈరోజు ప్రత్యేక వ్యూహంతో ముందుకొచ్చింది. ద్రోణాచార్యుడు అద్భుతమైన రణనీతిని అమలుచేశాడు. పాండవుల శిబిరంలో ఆందోళన. యుధిష్ఠిరుడు శాంతంగా ఉన్నా హృదయంలో ఆందోళన. అర్జునుడు గాంధీవాన్ని బిగిగా పట్టుకున్నాడు. భీముడు తన ప్రతిజ్ఞ గుర్తుచేసుకుంటున్నాడు. ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో అగ్నిలా మారాడు. అతని బాణాలు కురిసిన చోట ప్రాణాలు కూలిపోయాయి. పాండవ సైన్యం చీలిపోతోంది. యుధిష్ఠిరుడివైపు ద్రోణుడు దూసుకెళ్తున్నాడు. ఆ క్షణంలో అర్జునుడు ముందుకొచ్చాడు. గురువర్యా, నా చేతిలో నేర్పిన విద్యను మీమీదే ప్రయోగించాల్సి వస్తోంది అన్నాడు. బాణాల యుద్ధం ప్రారంభమైంది. గురువు శిష్యుడు, ధర్మం విధి. దుర్యోధనుడు దూరం నుంచి చూస్తున్నాడు. ఇంకా ఎందుకాలస్యం? యుధిష్ఠిరుడు ఇంకా బంధించబడ్లేదు. అతని మనసులో అనుమానం పెరుగుతోంది. ద్రోణుడు నిజంగా పూర్తి శక్తితో పోరాడుతున్నాడా అని అనుకున్నాడు. అతని కోపం అగ్నిలా మండింది. యుద్ధం మరింత ఉధృతమైంది. భీముడు కౌరవ సైన్యంపై గర్జించాడు. అర్జునుడు బాణాల వర్షం కురిపించాడు. రథాలు విరిగిపోతున్నాయి. గజాలు కూలిపోతున్నాయి. ధూళి ఆకాశాన్ని కప్పేస్తోంది. అప్పుడు యుద్ధరంగంలో ఒక కొత్త శక్తి ప్రవేశించింది. అతనే కర్ణుడు. భీష్ముడు ఉన్నంతవరకు వెనుక నిలిచినవాడు ఇప్పుడు పూర్తిస్థాయిలో ముందుకొచ్చాడు. కర్ణుడి రథం యుద్ధభూమిలోకి దూసుకొచ్చింది. అతని కవచ కుండలాలు సూర్యకాంతిలో మెరిశాయి. అతని చూపు ఒక్క అర్జునుడు మీదే. దుర్యోధనుడి పక్కన నిలబడి అన్నాడు, ఇప్పుడు నా సమయం వచ్చింది అని చెప్పాడు. యుద్ధం మరింత భయంకరంగా మారింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. 9వ రోజు ముగుస్తోంది. కాని ఎవ్వరూ విజయం సాధించలేదు. రక్తం మాత్రమే గెలిచింది. ద్రోణుడి లక్ష్యం ఇంకా నెరవేరలేదు. యుధిష్ఠిరుడు ఇంకా స్వేచ్ఛలోనే ఉన్నాడు. దుర్యోధనుడి కోపం పెరిగింది. కర్ణుడి కళ్లలో ప్రతిజ్ఞ మెరిసింది. 9వ రోజు ముగిసింది. కాని యుద్ధం ఇంకా ఆగలేదు. ద్రోణుడు మరింత ప్రమాదకరమైన వ్యూహం అమలుచేస్తాడా? ఒక చక్రవ్యూహం నిర్మించబడుతుందా? ఒక యువ వీరుడు తన జీవితాన్ని చరిత్రలో రాసుకుంటాడా? ఇవన్నీ ధర్మయుద్ధం తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.